భగవద్గీత మొదటి అధ్యాయం శ్లోకం 13 అర్జున విషాదయోగం తతః శంకాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖా సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోభవత్ అర్థం ఆ తర్వాత శంఖాలు భేరీలు పణవాలు ఆనకాలు గోముఖాలు వాద్యాలు అన్నీ ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం అత్యంత గగ్గోలుగా గద్దింపుగా మారింది. సందర్భం మరియు వివరణ 1 యుద్ధ ప్రారంభ సన్నాహాలు ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించే ముందు రెండు సైన్యాల వాద్య ధ్వనులను వర్ణిస్తుంది. భీష్ముడు శంఖాన్ని ఊదిన తర్వాత శ్లోకం 12 కౌరవ మరియు పాండవ సైన్యాలు తమ తమ వాద్యాలను మోగించాయి. 2 వాద్య ప్రాముఖ్యత ప్లస్ శంఖాలు శక్తి పవిత్రత విజయానికి సంకేతం. భేరీలు పణవాలు యుద్ధ ఉత్సాహాన్ని సైనికుల ధైర్యాన్ని పెంచడానికి ఉపయోగించే వాద్యాలు. తుముల శబ్దం ఈ ఘోష యుద్ధభూమిలోని తీవ్రతను మరియు అర్జునుని మనస్సులోని సంక్షోభానికి వ్యతిరేకంగా చిత్రిస్తుంది. 3 అర్జునుని మానసిక స్థితికి పరిచయం ఈ గొలుసుమోత తర్వాతే అర్జునుడు తన బంధువులను గురువులను యుద్ధభూమిలో చూసి మనస్తాపానికి గురవుతాడు. ఇది భగవద్గీతలోని ఆధ్యాత్మిక సంభాషణకు పునాది అవుతుంది. ప్రాముఖ్యత యుద్ధ భయానకత్వం రెండు పక్షాల వాద్య ధ్వనులు యుద్ధం యొక్క భీకరతను మరియు అనివార్యతను తెలియజేస్తాయి. బాహ్య గలాట వర్సెస్ అంతర్గత సంఘర్షణ బాహ్యంగా గల్గోలు ఉన్నప్పటికీ అర్జునుని మనస్సులోని ప్రశ్నలు మానవీయత మరియు ధర్మ సందేహాలను ప్రతిబింబిస్తాయి. భగవద్గీతకు పూర్వరంగం ఈ శ్లోకం తర్వాతే అర్జునుడు కృష్ణునితో తన సంకటాలను పంచుకుంటాడు. ఇది గీతలోని జ్ఞానోపదేశానికి దారితీస్తుంది.